అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా అంటే 28, 29, 30 తారీఖులో సేనతో సేనాని అనే కార్యక్రమం కళ్యాణ్ గారు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు వీళ్ళ కోసం వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టాగోష్ఠి మాట్లాడటానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 30వ తారీఖున ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కార్యకర్తలు అంటే దేశంలోనే ఎక్కడ లేని ఏ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయని విధంగా తన కార్యకర్తల కోసం ఒక ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి క్రియాశీలక సభ్యులుగా తయారు చేయడం జరిగింది. అటువంటి క్రియాశీలక సభ్యుల్ని 14,000 మందిని ఎంపిక చేసి పార్టీ నుంచే డైరెక్ట్గా పాసులు పంపించి క్యూఆర్ కోడ్లు పంపించి రేపు సభకు పిలవడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిన్న ఉదయం లెజిస్లేటివ్ మీటింగ్ జరిగింది. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీటింగ్ జరిగింది. అంటే మనం ఇంకా ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం అవ్వాలి, ఇంకా ప్రజలకు మనం ఏం చేయాలి అన్న విషయాల మీద చర్చించడం జరిగింది. అట్లాగే మా రాష్ట్ర కార్యవర్గంతో ముఖ్యంగా ఏదైతే వైసీపీ మళ్ళీ దుమ్మారం లేపుతున్నారో స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ, సుగాలి ప్రీతి విషయంలో కానీ ఏం జరుగుతుంది అసలు అన్న వాస్తవాన్ని కార్యవర్గాన్ని తెలియచేయడము. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు మీడియా ముఖంగా వెళ్ళి తెలియచేయండి అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి అప్పుడే మనం భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వెళ్తున్నాము. అలాంటి టైంలో ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తామని అన్నారు, ఇమ్మీడియట్గా కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి హోమ్ మినిస్టర్తో అమిత్ షా గారితో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఉండి కూడా నాకు 23 మంది ఎంపీలను ఇస్తే వాళ్ళ మెడలోంచి నేను తీసుకొస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా చేస్తానన్న పెద్ద మనిషి కేవలం తన మీద ఉన్న కేసుని మాఫీ చేసుకోవడానికే అతను వెళ్ళాడు తప్ప తన బాబాయ్ హత్య కేసు కానివ్వండి, ఇంక వేరే ఏదైనా కేసుల్లో ఈడీ అటాచ్ చేసిన కేసుల నుంచి తను తప్పించుకోవడానికే ఢిల్లీ వెళ్ళి తను వాళ్ళ దగ్గర తలంచాడు తప్ప ఎవరి మెడలోంచి ప్రైవేటీకరణ ఆపు చేయడం జరగలేదు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ఈ చిత్తశుద్ధి లేకుండా ఈరోజు కళ్యాణ్ గారి మీద మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాలు అసలు ప్రజలకు తెలియనివ్వకుండా తెలియజేస్తుంది. అలాగే సుగాలి ప్రీతి విషయం చూసుకుంటే కేవలం మనం చేయలేకపోయింది ఆ దోషుల్ని శిక్షించడం. ఎందుకంటే ఆ దోషుల్ని ఎందుకు శిక్షించలేకపోయారని అంటే ఎవరైతే ఏమని నిందితులుగా ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అట్లాగే కళ్యాణ్ గారు కేవలం ఆ రోజు కర్నూలు వచ్చి సుగాలి ప్రీతికి సపోర్ట్గా నిలబడి పాదయాత్ర చేయడం వల్ల ఆమెకి తల్లిదండ్రులకి ఇద్దరికి గవర్నమెంట్ జాబులు రావడము, అట్లాగే వాళ్ళకి ఇళ్ల స్థలం రావడము, మళ్ళీ భూములు రావడం కూడా జరిగింది. ఇవన్నీ మనం కేవలం జనసేన పార్టీ తరఫున కళ్యాణ్ గారు పోరాటం చేయడం వల్లే వచ్చింది. సిబిఐకి కూడా ఆ రోజు కళ్యాణ్ గారు వచ్చి పాదయాత్ర చేసి ఖచ్చితంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్తో మీరు మాట్లాడి ఆ ఫైల్ని ఇంకా మూవ్ చేయండి, వేగవంతంగా చేయండి, దోషుని తొందరగా శిక్ష పడేటట్టు చూడండి అని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియని వాస్తవాలు. కేవలం వైసీపీ గవర్నమెంట్ మసిపూసి మారేడుకాయ చేసి ఏదో రకంగా అంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి వంకలు పెట్టడానికి చేతకాక ప్రజలను అలాగో రెచ్చగొట్టాలని చెప్పి ఆ తల్లిని రెచ్చగొట్టి ఈరోజు కళ్యాణ్ గారి మీద కుసుకొలపడం జరుగుతుంది. ఇవి కాకుండా పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, కార్యకర్తలు ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు కళ్యాణ్ గారే అందులో మా ఏదైతే కార్యవర్గ సభలో ఉన్నారో వాళ్ళ నుంచి పిక్ చేసి వాళ్ళే మాట్లాడమని అసలు మీరు మీ ప్రస్థానం ఏంటి, మీరు ఎందుకు జనసేనకు రావాల్సి వచ్చింది, ఏం నమ్మి వచ్చారు, అట్లా మీకు ఇంకేం కావాలంటే మన పార్టీ బలోపేతం చేయడానికి ఇంకేం కావాలని సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. అందులో కొంతమంది ఇచ్చిన సలహాలను నేను చాలా స్పోర్టివ్గా తీసుకుని ఖచ్చితంగా నేను చేస్తానన్నారు. రాబోయే కాలంలో పార్టీని ఇంకా బలోపేతం చేసి పార్టీని ఇంకా ముందు తీసుకెళ్ళాలని ముఖ్యంగా మహిళలకి ఎప్పుడైనా పెద్దపీట వేస్తూనే ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ పోస్టులు ఇచ్చినా కూడా, ఎలాంటి పదవులు ఇచ్చినా ఖచ్చితంగా మహిళలు ఉండేటట్టు చూస్తారు. అలాగే రేపొద్దున ఇంకా మహిళలు కేవలం అగ్రెసివ్గా వచ్చి పార్టీలో పనిచేస్తున్నారు తప్ప రాజకీయంగా ఇంకా మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, రాజ్యాంగపరంగా ఎట్లా వెళ్ళాలి, మనం చట్టసభల్లోకి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ కూడా క్లాసెస్ రానున్న అక్టోబర్ నుంచి తీసుకుంటానన్నారు. ఇంకా పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ఇవన్నీ కూడా ఆయన నిన్న సభాముఖంగా ఇష్టాగోష్ఠిలో తెలియజేయడం జరిగింది. కిరణ్ ప్రసాద్, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, వైజాగ్.